आदेशम् वस्तु। नमस्ते आचार्य। नमस्ते। नमस्ते महोदय। नमस्ते महोदय। आचार्य। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 1వ పాదం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము యాభై 4వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము. మనకు 54వ సూత్రం చెప్పుకున్నామా? చెప్పుకోలేదు అనుకుంటాను. చెప్పారు ఆచార్య. 54 చెప్పారు ఆచార్య. ఓకే. ద్వికులిజినా ద్వికులిజీనా ద్వికులిజికి 3 ప్రత్యయాలు స్టన్ ప్రత్యయము, ఖా ప్రత్యయము, టై ప్రత్యయం యొక్క రూపాలు మనకు 3 కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అంచనా. सोष्यांश वस्न भृतयः सोष्यांश वस्न भृतयः सह प्रथम विभक्ति एकवचनम अस्य षष्ठी विभक्ति एकवचनम अंश वस्न भृतयः प्रथम विभक्ति बहुवचनम. ఈ రకంగా 3 పదాలను భిన్నంగా చూశాం ఇక్కడ పద విభాగంలో. సో సమాసం వచ్చేసి అంశ ఆది ఏషాంతే, ఇక్కడ మాత్రము అంశశ్చ వష్ణశ్చ భృతయశ్చ ఇది అష్ణవంశ భృతయః. ఇది ఇతరేతర యోగ ధృత సమాసం. ఇక్కడ అనువృత్తి వచ్చేసి తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పదశ్చ. సామాన్యంగా ఇవే వస్తున్నాయి. పైనుంచి అనువృత్తి అంటూ ఏమి లేవు ఇక్కడ. చూడండి, సూత్రంలో సహ ప్రథమ సమర్థవంతమైన శబ్దం కనిపిస్తుంది. అందుకే అర్థ సహ ఇది ప్రథమ సమర్థాత్ అస్య ఇది షష్ఠి అర్థ. 2 పదాలు ఇక్కడే ఉన్నాయి, సహ అస్య అని చెప్పి. సహ ఇది ప్రథమ సమర్థాత్ అస్య ఇది షష్ఠి అర్థే యథా విహితం ప్రత్యయో భవతి. యత్తత్ ప్రథమ సమర్థం అంశ వస్న భృతయశ్చేత్తా భవతి. యత్తత్ ప్రథమ సమర్థం ఎలా ఉండాలంట? అంశ వష్ణ భృతయశ్చేత్. అంశ లేదా వష్ణ లేదా భృతయ ఈ శబ్దాలు ఉంటేనే తాహ భవంతి. ఆ సందర్భంలో మాత్రమే యథా విహిత ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ సూత్రం ప్రస్తావిస్తుంది. కాబట్టి
ఇక్కడ ప్రథమ సమర్థ ప్రాతిపదికం చేత షష్ఠి అర్థంలో ఏంటి ప్రథమ సమర్థ ప్రాతిపదికం చేత షష్ఠి అర్థంలో యథావిహిత ప్రత్యయం వస్తుంది. కానీ ఆ ప్రథమ సమర్థం అనేది అంశం అంటే భాగము, వత్స్నం అంటే మూల్యము, అంశ వష్ణ అంటే మూల్యము, భృతి ఇది వేతనం, భృతి అంటే వేతనం. ఈ మూడు అర్థాలు అంశ వష్ణ భృతయ. అందుకే అంశశ్చ వష్ణశ్చ భృతయశ్చ అయితే భృతయ అని చెప్పుకున్నాము. ఇవి మూడు అర్థాలు అన్నమాట. ఆ ప్రథమ సమర్థ అనేది అంశము, వస్నము, భృతి అంటే భాగము, మూల్యము, వేతనము. ఈ సమానాధికరంగా ఉంటేనా వేతన సమానాధికరణ వలహో సమానాధికరంగా ఉంటే అప్పుడు మనకు ఈ సూత్రం ప్రకారంగా యథావిహితమైన ప్రత్యయం వస్తుంది. అంటే 5 रुपये जिसके बाद या मूल्य या वेतन रूप से हो वह पंचकः कहा जाएगा. అంటే ఎవరి యొక్క 5 రూపాయలు భాగంగా ఉన్నాయో లేదా మూల్య రూపంలో ఉన్నాయో లేదా వేతన రూపంలో ఉన్నాయో దాన్ని అతని పంచకః అంటే అది భాగం కింద తీసుకుంటున్నామా, మూల్య రూపంలో తీసుకుంటున్నామా, వేతన రూపంలో కావచ్చు. ముగ్గురిని కూడా ఇక్కడ పంచకః అని చెప్పుకుంటాం. అది అర్థాన్ని బట్టి మనం భాగమా, మూల్యమా, వేతనమా తీసుకుంటామట. కానీ పంచకః అని చెప్పి పిలుస్తాము. సంఖ్యావాచ్యం సే కన్ కహ, సంఖ్యావాచిభ్యో కన్ చెప్పి సంఖ్యాయాః అతిశదంతాయాః కన్ అనే సూత్రం ప్రకారంగా కన్ ప్రత్యయం తెచ్చుకున్నామట. ఇక్కడ సంఖ్యావాచి కాబట్టి కన్ ప్రత్యయం వస్తుందన్నమాట. సహస్ర శబ్దం చేత సహస్రాదన్ ప్రకారంగా అక్కడ అను ప్రత్యయం వస్తుంది, యథావిహిత ప్రత్యయం. అందుకే పంచ శబ్దం చేత కన్, సహస్ర శబ్దం చేత అని ప్రత్యయం వస్తే మనకు ఇక్కడ ఇచ్చిన విధంగా రూపాలు ఇక్కడ మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి మనకు విగ్రహవాక్యం వచ్చేసి పంచ అంశో లేదా పంచ వష్ణో లేదా పంచ భృతిర్వ అస్య అతని పంచకః అంటాం. లేదా సప్త అంశో అస్య, సప్త వష్ణో అస్య లేదా సప్త భృతిర్ అస్య అతని సప్తకః అంటాం. లేదా సహస్ర అస్యో అంశో వష్ణో భృతిర్వ అతని సాహస్ర అంటాం అన్నమాట. ఇక్కడ అని ప్రత్యయం కాబట్టి. సో పంచన్ ప్రాతిపదికం చేత ప్రథమ సమర్థవంతమైన ప్రాతిపదికం చేత కన్ను వస్తుంది. కన్ను ప్రత్యేకంగా అనుమతిలో పనిచేసే కా మిగులుతుంది. మధ్యలో ఉండేటువంటి విభక్తి కూడా ప్రథమ సమర్థ విభక్తి కూడా సుపోధాతు ప్రాతిపదిక యోగ లుక్కు చేసుకుంటాము. అప్పుడు పంచన్ కా తర్వాత నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా పంచంలో ఉన్న నకరం లోపిస్తుంది. పంచ క కలిపితే పంచక తర్వాత తెచ్చుకుని వృత్వ విసర్గం చేసుకుంటే పంచకః అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే సప్తాన్ని శబ్దం చేత సప్తకః, సహస్ర శబ్దం చేత సాహస్ర. ఇక్కడ సహస్ర శబ్దంలో అను ప్రత్యయం కాబట్టి తదితే స్వచామాదేహి ప్రకారంగా ఆది అచ్చుకు వృద్ధి చేసుకుంటాం. అందుకే సాహస్ర వచ్చింది. తర్వాత అను ప్రత్యయం యొక్క ఆ ఉంది కాబట్టి దాన్ని నిమిత్తం చేసుకొని ఏది లోపం చేసుకుంటే సహస్ర అకారం సకారం శ్రాలో ఉంటే ఆకారం లోపిస్తుంది. సాహస్ర ఆ కలిపితే సాహస్ర అలాగా మనకు రూపం సిద్ధిస్తున్నాడు. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు రూపాలు ఈ రకంగా సిద్ధించే మనకు. నెక్స్ట్ చూడండి తదస్య పరిమాణం. తత్ ప్రథమ విభక్తి ఏకవచనం, అస్య షష్ఠి విభక్తి ఏకవచనం, పరిమాణం ప్రథమ విభక్తి ఏకవచనం. ఇక్కడ చూడండి అనువృత్తి వచ్చేసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పరిమాణ సమానాధికరణవాచినః సమానాధికరణవాచినః ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే యథావిహితం ప్రత్యయో భవతి. షష్ఠి అర్థంలో యథావిహితం ప్రత్యయం వస్తుంది. అంటే పరిమాణ సమానాధికరణవాచినః ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే యథావిహితం ప్రత్యయో భవతి. పరిమాణవాచి సమానాధికరణ
పరిమాణ సమానాధికరణ వాచి ప్రథమ సమర్థ ప్రాతిపదికం చేత షష్ఠి విభక్తి అర్థంలో యథావిహిత ప్రత్యయం వస్తుంది. కానీ ఇక్కడ మాత్రము పరిమాణార్థం తీసుకోబడినాడ. ఓకేనా? చూడండి, అర్థం వచ్చేసి ఇక్కడ యథావిహిత ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. ఈ రకం చెప్పింది. ఉదాహరణ వచ్చేసి ఇక్కడ ప్రస్థ పరిమాణం అస్య ప్రాస్తికో రాశి. మీకు స్లైడ్ కనిపిస్తుందా అండి? లేదండి. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది ఆచార్య. ఓ అస్తా ఇప్పుడు కనిపిస్తుంది. జీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ పరిమాణ సమానాధికరణ వాచిన ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ షష్ఠ్యర్థే యథావిహితం ప్రత్యయో భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం ప్రస్తావించుకున్నాము. ఇక్కడ ప్రస్థ పరిమాణం అస్య ప్రాస్తికో రాశి, అలాగే హారీక శత్య శతిక సాహస్ర ద్రౌణిక కౌడవిక కుడవ ప్రాతిపదికం చేత కౌడవిక అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇవన్నీ మనం నిన్న పాఠంలో ఇవన్నీ యత్ ప్రత్యవచనం శత్య, టై ప్రత్యయం శతిక, అనుప్రత్యవచనం సాహస్ర, కార్య ఈక ప్రత్యవచనం కారీక. ఓకే, అలాగే ప్రస్థ ప్రాతిపదికం చేత కూడా పరిమాణార్థంలో ఇక్కడ మనము కను ప్రత్యయం తెచ్చుకుంటే టై ప్రత్యయం తెచ్చుకుంటే ప్రాస్తిక, ప్రస్థ ప్రాతిపదికం చేత ప్రాస్తిక అలా వస్తుంది. ప్రాస్థ ఈకాదేశం చేసుకుంటాం కాబట్టి టై స్థానంలో ప్రాస్తిక వస్తుందన్నమాట. అన్నిటిలో తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే ప్రాస్తికో రాశి, కారీక ఈకని ప్రత్యయము, శత్య యత్ ప్రత్యయము, శతిక టై ప్రత్యయం, ఇక్కడ టై ప్రత్యయము, ఇక్కడ కూడా శతాచ కన్యతా వసతి టన్ ప్రత్యయము. ఆది వృద్ధి జరగాలి కదండి. ఏంటండి? టన్ టై ప్రత్యయం అయితే ఆది వృద్ధి జరగాలి కదా. జరగాలి. మనకు శతాచ కన్యతా వసతి టన్ ప్రత్యయం వస్తుంది, అందుకే ఎద్దు రాదు. అలాగే సాహస్ర అని ప్రత్యయము. మన ద్రౌణికలో ద్రోణ ప్రాతిపదికం చేత ద్రౌణిక, ఇది టై ప్రత్యయము. కుడవ ప్రాతిపదికం చేత క్రౌడవిక, ఇది కూడా టై ప్రత్యయం ప్రకారంగా కౌడవిక అనే రూపాలు మనకు ఇక్కడ సిద్ధించాయన్నమాట. ఎందుకంటే పరిమాణ వాచి కాబట్టి యథావిహిత ప్రత్యయాలు వచ్చాయన్నమాట. కానీ పరిమాణ సమానాధికరణ వాచి ప్రాతిపదికం ఉంటేనా షష్ఠీ భక్తి అర్థంలో ఈ రకంగా రూపాలు ఈ సూత్రం ప్రకారం కూడా అవే రూపాలు వచ్చాయి. అస్తు జిసే జో ప్రత్యయ కహే హే వే ప్రత్యయ హోతే. ఏ దాంతో ఏ ప్రత్యయాలు చెప్పుకున్నా అవే ప్రత్యయాలు వస్తాయి. అదే విధంగా మనం ఉదాహరణ చూసాం. అస్తు యహాసే సంపూర్ణ సూత్రికి అనువృత్తి 61 వరకు వస్తుందంట. తదస్య పరిమాణం సూత్రం యొక్క అనువృత్తి 61వ సూత్రం వరకు వస్తుంది అనువృత్తి. చూడండి దాని యొక్క అర్థం ఎలా ఉంటుందో. సంఖ్యాయా సంజ్ఞా సంఘ సూత్రాధ్యయనేషు, సంఖ్యాయా సంజ్ఞా సంఘ సూత్రాధ్యయనేషు, ఇది మనకు సూత్రము. పదవిభాగం వచ్చేసి సంఖ్యాయా పంచమీ విభక్తి ఏకవచనం, సంజ్ఞా సంఘ సూత్రాధ్యయనేషు, ఇది సప్తమి విభక్తి బహువచనం. సమాసం వచ్చేసి సంజ్ఞా చ సంఘం చ సూత్రశ్చ అధ్యయనం చేతి అధ్యయనం తేషు అధ్యయనేషు. ఇక్కడ మనకు ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం, ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అస్తు అనువృత్తి వచ్చేసి తదస్య పరిమాణం తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పరిమాణ సమానాధికరణాత్ సంఖ్యావాచినః ప్రాతిపదికాత్ షష్ఠ్యర్థే
సంజ్ఞా సంఘ సూత్ర అధ్యయన ఇత్యేతేషు ప్రత్యయార్థ విశేషణేషు యథావిహితం ప్రత్యయో భవతి. ఏంటి ఇక్కడ సూత్రాలు ఏం చెప్పబడిందంటే పరిమాణ సమానాధికరణ సంఖ్యావాచి ప్రాతిపదికం చేత పరిమాణం సమానాధికరణంగా ఉండాలి వీటికి. అటువంటి సంఖ్యావాచి పరిమాణ సమానాధికరణంతో యుక్తమైనటువంటి సంఖ్యావాచి ప్రాతిపదికం చేత షష్ఠి అర్థే షష్ఠి విభక్తి యొక్క అర్థంలో సంజ్ఞా సంఘ సూత్ర అధ్యయన ఈ 4 ప్రాతిపదికాలు. సంజ్ఞా సంఘ సూత్ర అధ్యయన ఇది ఏతేషు ప్రత్యయార్థ విశేషణేషు ఇవి విశేషణ ఇలాంటి అర్థాలు. ఇత్యేతేషు ప్రత్యయార్థ విశేషణార్థాల్లో యథావిహిత ప్రత్యయం వస్తుంది అని ఈ సూత్రం ప్రస్తావించింది. సో సంజ్ఞా సంఘ సూత్ర అధ్యయన ఇది ఏతేషు అని చెప్పి ఇలాంటి అర్థాలు అని చెప్పిన విశేషణార్థాలు అని చెప్పుకున్నాం కదా, ప్రత్యయార్థ విశేషణార్థాలు. దానికి క్రమంగా ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. పంచైవ పంచకాహ శకునయః త్రికాహ శాలంకాయనాః ఈ 2 సంజ్ఞావాచక శబ్దానికి ప్రాతిపదికాలకు ఉదాహరణ చూపించబడ్డాయి. పంచకాహ త్రికాహ పంచని ప్రాతిపదికం చేత పంచకాహ కను ప్రత్యయం వచ్చినప్పుడు బహువచనం జస్ తెచ్చుకొని జస్థానంలో అస్ ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదేశము తృత్వ విసర్గం చేసుకుంటే కనుక పంచకాహ. అలాగే త్రికాహ త్రి ప్రాతిపదికం చేత కను ప్రత్యయం తెచ్చుకుంటే సంఖ్యావాచక త్రికా వస్తుంది. ఇక్కడ కను ప్రత్యయం కాబట్టి మనకు వృద్ధికి నిమిత్తం అంటే ఏది లేదు కాబట్టి వృద్ధికి రాదు, మనకు త్రికా వస్తుంది. ఇక్కడ కూడా బహువచనం జస్ తెచ్చుకొని జస్థానంలో అస్ వస్తుంది అని మొదలు ఓపెన్ చేసుకుంటే తర్వాత దీర్ఘం చేసుకొని ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా అంతిమ సకారానికి ఋతు విసర్గం చేసుకుంటే అయినా త్రికాహ అనే రూపం సిద్ధిస్తున్నాడు. త్రికాహ శాలంకాయన. ఓకే, అలాగే పంచకాహ శకునయః ఈ 2 రూపాలు మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సంజ్ఞా సంఘ సంఘానికి ఉదాహరణలు. పంచ పరిమాణమస్య పంచకః సంఘః అష్టకః సంఘక అష్టని ప్రాతిపదికం చేత అష్టకః పంచని ప్రాతిపదికం చేత పంచక. ఇప్పుడే మనం చూసాం పంచని ప్రాతిపదికం చేత కను ప్రత్యయం వచ్చినప్పుడు, అదేవిధంగా అష్టని ప్రాతిపదికం చేత కను ప్రత్యయం వచ్చినప్పుడు కూడా అదేవిధంగా రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ 2 రూపాలు సంఖ్యావాచి ప్రాతిపదికం చేత సంఘార్థంలో మనకి ఈ 2 రకాల రూపాలు సిద్ధిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సంఘ అష్టకః సంఘః ఒక సంఘ చూసాం. నెక్స్ట్ సూత్రానికి ఉదాహరణలు. అష్టౌ అధ్యాయాః పరిమాణం అస్య సూత్రస్య. అష్టౌ అధ్యాయాః అష్టావధ్యాయాః పరిమాణం అస్య సూత్రస్య అంటే అష్టకం పాణినీయం దశకం వైయాగ్రపదీయం ఇక్కడ సూత్రానికి 2 ఉదాహరణ చూపించారు. ఇక్కడ సూత్రార్థంలో ఇక్కడ ఈ రకంగా ఉదాహరణ చూపించబడింది. ఇక్కడ అష్టకం పాణినీయం, ఇక్కడ అష్టని ప్రాతిపదికం చేత కనుప్రత్యం చేసుకుని ఇక్కడ అష్టక వస్తుంది. తర్వాత కాబట్టి ఇక్కడ సూ తెచ్చుకుని సూస్థానంలో అమ్మి పూర్వ చేసుకుంటాం. అందుకే అష్టకం పాణినీయం. పాణినీయకి విశేషణం కాబట్టి అంటే 8 అధ్యాయులు కలిగినటువంటి పాణినీయ సూత్రావళి అష్టకం పాణినీయం అని అర్థం ఇక్కడ. అలాగే దశకం వైయాగ్ర పదీయం, అది 10 వైయాగ్ర పాదాలు ఉన్నటువంటి గ్రంథం, ఇక్కడ గ్రంథ విశేషం. అందుకే దశకం వైయాగ్రపదీయం అంటామాట. వైయాగ్రపదీయం గ్రంథ విశేషం. దశని ప్రాతిపదికం చేత కను ప్రత్యయం తెచ్చుకుంటే తర్వాత సూస్థానంలో అమ్మి పూర్వ చేసుకుంటే దశకం వైయాగ్రపదీయం అనే రూపాలు సిద్ధిస్తాయి. ఇవి మనకు సూత్రార్థంలో సూత్రార్థ విశేషణలో ఇచ్చినటువంటి యథావిత ప్రత్యయాలు. అలాగే అంతిమది అధ్యయనం ఇది ఏతేషు ప్రత్యయార్థ విశేషణంలో యథావిత ప్రత్యయం వస్తుందంటే చూడండి. దానికి ఉదాహరణ పంచ పరిమాణం అధ్యయనస్య పంచకం అధ్యయనం లేదా దశకం. రూపం అదే విధంగా ఉంటుంది, కాకపోతే విగ్రహవాక్యాన్ని బట్టి మనం సందర్భాన్ని బట్టి అర్థం భిన్న భిన్నంగా తీసుకోవాలి. అన్నిట్లో రూపం ఒకే విధంగా ఉంది, కానీ అర్థానుగుణంగా విగ్రహవాక్యానుగుణంగా మనం అర్థం తీసుకోవాలి. కాబట్టి కూడా పంచ ఆవృత్తయ అధ్యయనం చేస్తుంటే మాటికి ఆవృత్తి చేయడం, అభ్యాసం చేయడం.
పంచ ఆవృత్తయ పరిమాణం అంటే 5 సార్లు ఆవృత్తి చేసే పరిమాణం ఉంది ఈ అధ్యయనానికి, ఈ పాఠానికి, ఈ లెసన్కి ఏదైతే ఉందో దాన్ని పంచకం అధ్యయనం అంటాం. అలాగే దశకం అధ్యయనం అంటాం. పంచకం అధ్యయనం లేదా దశకం అధ్యయనం. ఇక్కడ సూర్యచుకుని చూస్తాను అమ్మ అమి పూర్వ. పంచక రూపం సామాన్యంగా పూర్వంలో చెప్పిన విధంగానే అర్థం చేసుకోవాలి. అస్తు पांच शकुनी विशेष की संज्ञा है. पंचक 5 शकुनी विशेषों की, पंचक అంటే 5 शकुनी विशेषकों की संज्ञा है. तथा त्रिकाह शालंकायनों का है. त्रिका అనేది శాలంకాయన యొక్క వ్యక్తి విశేషం యొక్క ప్రయోగం అన్నమాట. త్రికాహ అని చెప్పి ప్రయోగించుకుంటాము. ఈ రకంగా ఇవి పరిమాణార్థంలో ఈ ఉదాహరణలో సంజ్ఞ, సంఘ, సూత్ర, అధ్యయనం ఇలాంటి ప్రత్యయార్థ విశేషణంలో యథావిధ ప్రత్యయాలు మనం చూసాం. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు పంక్తి 20, 30, 40, 50, 50, 60, 70, 87, 90, 100 ఇది మనకు సూత్రము. దీంట్లో అన్ని నిపాతనం చేయబడిన శబ్దాలు ఇవ్వబడ్డాయి. నిపాతనం అంటే డైరెక్ట్ గా మనకు సూత్రంతో సిద్ధం కానీ నిపాతనం ద్వారా సిద్ధింపజేసుకుంటాడు. సూత్రంతో సిద్ధం కానిటువంటి రూపాలను నిపాతనం ద్వారా మనం డైరెక్ట్ గా ఏది కావాలంటే తెచ్చేసుకుంటాం. చూడు, పంక్తి 20, 30 సంఖ్యావాల శబ్దాలు. పంక్తి 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. పంక్తి అంటే 10, 20, 30, 40, 50 అలాగే 100 వరకు వచ్చే క్రమంగా. ఓకేనా? 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అని చెప్పి అక్కడ పంక్తి 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అని చెప్పి మనం ఇక్కడ సూత్రం తీసుకున్నాం అనమాట. సో పద విభాగం చేస్తే మొత్తం 100 వరకు ఒకే పదం. పంక్తి 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఇదంతా ప్రథమ విభక్తి ఏకవచనం. ఇన్ని 10 నుంచి 100 వరకు సంఖ్యలు ఏవైతే అన్ని ఒకే పదంగా రాసుకున్నాం. సమస్త పదంలో అనేక విభక్తులు, అనేక వచనాలు, అనేక లింగాలను ఒకే సమాసంలో ఒకే పదంలో తీసుకున్నాడు. అందుకే ప్రథమ విభక్తి ఏకవచనం. ఇదంతా కలిసి కూడా సమూహంలో ఏకవచనం. దీనికి పద విభాగం చేస్తే ఇక్కడ పంక్తిశ్చ 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అయితే 100. ఇది సమాహార ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి తస్య పరిమాణం తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః చూడండి, అవే సూత్రంలో ఉండే పదాన్ని మళ్ళీ ఇక్కడ విడదీసి చెప్పుకుంటున్నాం. పంక్తి పదాన్ని గమనించి ఏ శబ్దం ఎలా రాశాం, అలంతం ఎలా ఉంది, ఇకారాంతమా, దీర్ఘ ఇకారాంతమా, హ్రస్వ ఇకారాంతమా, ఈ సంఖ్యావాచ శబ్దం ఎలా ఉన్నాయి అది గమనించండి. పంక్తి 20, 30, 40, 50, 40, 50, 60, 70, 80, 90, 100 इति एतानि पदानि निपात्यन्ते इति एतानि पदानि निपात्यन्ते तदस्य परिमाणम् इत्येतस्मिन् विषये तदस्य परिमाणम् इति एतस्मिन् विषये ఈ విషయం ఈ పరిమాణ విషయంలో పంచన్ ప్రాతిపదికాత్ తి ప్రత్యయః. ఇక్కడ చూడండి, ఒక్కోదానికి మనం క్రమంగా సూత్రంలో ఉండే పదాలు ఎలా తయారై చూసుకోవాలి. అంటే ఇక్కడ పంక్తి 20 శబ్దాలను తయారు చేయాలి. పంక్తి శబ్దం ఎలా తయారైంది, 20 శబ్దం ఎలా తయారు, అవి సూత్రాలతో సిద్ధించాలి. అందుకే ఇక్కడ నిపాతనం చేత ఎక్కడ ఏది కావాలో తెచ్చుకొని ఆ రూపాన్ని తయారు చేసుకుంటాం. అందులో ముందుగా ఏ శబ్దం ఉంది అది తీసుకుంటాం. పంచన్ ప్రాతిపదికం చేత, పంచన్ ప్రాతిపదికం చేత తి ప్రత్యయః టి లోపశ్చ నిపాత్యతే. పంచన్ ప్రాతిపదికం చేత తి ప్రత్యయం తెచ్చుకుంటాం. పంచన్ తి, ఆ తి ప్రత్యయంతో పాటు టి లోపశ్చ, టి లోపం కూడా ఒకేసారి తెచ్చుకుంటాం. టి లోపశ్చ నిపాతం లోపం చేసుకుంటాం అట. సో అందుకే పంచన్ టి లోపం అంటే పంచంలో ఉండే టీ భాగం అవుతుంది, అన్న భాగం అయిపోతుంది. అన్న భాగం తీసేస్తే టీ భాగం అచోంత్యాది, టీ అచ్చులో అంతిమకు టీ భాగం అంటాం.
అంటే ఇక్కడ ఆ పంచంలో చాలో ఉండే ఆ అంతిమ అక్షరం, దాని తర్వాత నా ఉంది కూడా అది తీసేసుకుంటాం, అది అచ్చు కాదు కాబట్టి. సో పంచంలో టీబాన్ లోపిస్తే పంచ్ హలంతా ఉంటుంది, పంచ్ ప్లస్ టీ కలిపితే పంచ టీ. ఇక్కడ మనకు టీ ఉంది, ఇక్కడ చా ఉంది కాబట్టి ఇక్కడ స్తుత్వ సంధి అవుతుంది. స్తుత్వ సంధి అంటే ఇక్కడ ఏంటి మనకు పంచ్ చా ఉంది, పక్కన తీ ఉంది కాబట్టి తవర్గానికి చవర్గం యోగం అయింది కాబట్టి పక్కన పంచ తీ ఉంది, అక్కడ తవర్గం యొక్క అక్షరం మార్పు తవర్గంలో రావాలి. అంటే చవర్గ స్థానంలో చవర్గం వస్తుంది అన్నమాట. చవర్గం వచ్చినప్పుడు చోకు వస్తుందా? చోకు వస్తే కుత్వం అయిపోతుంది, అటు పంక్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే మన పంక్తి కదా. సో నేను మళ్ళీ అదే దేంతో మార్పు వస్తుందో చూస్తున్నాను. ఓకే, చోహకు అంటే చవర్గాంతస్య కవర్గాదేశ భవతి చో పదాంతే. సో చవర్గానికి కవర్గ ఆదేశం వస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ పచ్చ స్థానంలో పక్క అయిపోయింది, పక్క ప్లస్ తి. ఇక తర్వాత వెంటనే పంక్తి పక్కన ఏ అక్షరం అయితే ఉందో అదే అక్షరం యొక్క కవర్గ అక్షరం ఉంది కాబట్టి పక్కన పంక్తిలో కవర్గం యొక్క అక్షరం కాబట్టి ఆ కవర్గానికి పంచమాకం గా వస్తుంది అన్నమాట. పంక్తి అయిపోయింది అన్నమాట. ఇక్కడ నిపాతం పంక్తి రీతి రూపం సిద్ధించింది. అంటే టీ లోపం చేసుకున్న తర్వాత పక్క తిహి ఆ కకారమే గకారంగా మారిపోతే పంగ్ అయిపోయినాడు. అంటే పంచమాక్షం నష్టాపదాంతస్య పదాంత అపదాంత నకారం ఉంది కాబట్టి నష్టాపదాంతశ్చ జలి పక్కన ఉంది కాబట్టి వెంటనే అపదాంత జలి పక్కన ఉంది కాబట్టి మనకు అనునాసిక ఆదేశం వస్తుంది. అదే వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది, జలి పదత. అందుకే పంగ్ అయిపోయింది. పంగ్ ముందు అనుస్వారం చేసుకుని తర్వాత అనుస్వారానికి పంచమాక్షరం తెచ్చుకుంటాం, అంతే కదా. పరసవర్ణ అనుస్వారస్య ఏ పరసవర్ణ పరసవర్ణ అనుస్వారస్య ఏ పరసవర్ణ. అప్పుడు తవర్గం యొక్క పంచమాక్షరం ప్రకారం నా వస్తుంది. అనుస్వారస్య ఏ పదత పరసవర్ణ భవతి, అంటే పరవర్ణం అయిపోతుంది. ఏ పదత పరసవర్ణ, పూర్వసవర్ణ పరసవర్ణ. పరసవర్ణం అంటే పక్కన ఉన్న వారికి సవర్ణాక్షరం వస్తుంది. అంటే ఇక్కడ దీనికి పంచమాక్షరం వస్తుంది. సవర్ణాక్షరం ఏంటి కాబట్టి గకారం వచ్చేస్తున్నాడు. అందుకే పంగ్ అది తీసుకోవాలి. అనుస్వారస్య ఏ పరసవర్ణ నశ్చ పదాంతస్య ఝలి. ఓకేనా? అనుస్వారమే కదండి. అనుస్వారం పంక్తి అని పమ్ అనే కదా ఉందండి, అనుస్వారమే కదా ఉంది. అంటే ఇక్కడ కదండి ఉండేది. ఆ నకార స్థానంలో నచ్చ పదాంతస్య జలితో అనుస్వారం వస్తుందండి. తర్వాత అనుస్వారానికి పరసవర్ణాదేశం. చెప్పరా ఒకసారి. నశ్చ పదాంతస్య ధ్వని ప్రకారంగా ముందుగా అనుస్వారం వస్తుంది. అనుస్వారం వచ్చిన తర్వాత పరసవరం చేసుకుంటాం. అంటే అనుస్వారంకే మళ్ళీ అదే వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది అన్నమాట. అనుస్వారంలో పంచమాక్షరం వస్తుంది. పరసవం అంటే పక్కన ఉన్న వర్గానికి గకారం తెచ్చుకుంటాం ఇక్కడ. అంటే పక్కనే ఉంది మనకి ఇక్కడ తీ శబ్దం ఉంది. పక్కన కకారం ఉంటుంది కదా ఆచార్య.
నకారమేమో అనుస్వారం అవుతుంది ఆచార్య, పరసవర్ణమేమో అనుస్వారం. నకారం యొక్క కవర్కి పంచమాక్షరం పరసవర్ణం అవుతుంది. అదే గకారం వచ్చేస్తుంది. సకారం వస్తుంది. जी పంక్తి తర్వాత మామూలుగా విషయాల గురించి తెలుసుకోవడం సహజంగా. అలాగే ద్విదశత్ ప్రాతిపదికం చేత ద్విదశ ప్రాతిపదికస్య స్థానే విన్ ఆదేశం శతిచ్చ ప్రత్యయం నిపాత్యతే. అంటే ఇక్కడ ద్విదశత్ అంటే 2 పదులు, దాన్ని ద్విదశత్ అని చెప్పున్నాం. ద్విదశత్ ప్రాతిపదికస్య స్థానే విన్ ఆదేశ. ద్విదశత్ ప్రాతిపదికస్య దీని స్థానంలో ఏమొచ్చింది? విన్ ఆదేశం చేసుకున్నాం. అలాగే శతిచ్చ ప్రత్యయం నిపాతి, విన్ను ప్లస్ శతి ప్రత్యయం ఆదేశంగా వస్తుందంట. శతి ప్రత్యయం వస్తుందన్నమాట. శతి ఇక్కడ విన్ను ప్లస్ పక్కన శతి ప్రత్యయం కదా, అప్పుడు కలిపితే విన్శతి అయిపోయిందన్నమాట. ఇక్కడ నష్ట పదాంత జలి ప్రకారంగా అపదాంతస్య నష్ట పదాంతస్య జలి ప్రకారం అనుస్పాదం అవుతున్నాడు. అందుకే వింశతి అలా వస్తున్నాడు. వింశ ప్లస్ తి ఉన్నతి శతి ప్రత్యయం కదా, శతి ప్రత్యయం కదా, వింశతి అలా వస్తుందన్నమాట. అస్తు ఈ 2 గుర్తు. ద్విదశత్ ప్రాతిపదికస్య స్థానే విన్ ఆదేశ అంటే ద్విదశత్ ప్రాతిపదికం విన్ వస్తుంది, తర్వాత శతి ప్రత్యయం, ఆ 2 కలిపితే వింశతి అయిపోతుందన్నమాట. వింశతి ప్రత్యయం నిపాత్యతే, అందుకే వింశతి రీతి. అలాగే ద్వౌదశతౌ పరిమాణం అస్య సంఘస్య. ద్వౌదశతౌ పరిమాణం అస్య సంఘస్య వింశతి సంఘః అని చెప్పి ప్రస్తావించుకుంటాం. వింశతి సంఘః అని చెప్పి చెప్పుకుంటాం. ద్వౌదశతో పరిమాణమస్య సంఘస్య వింశతి సంఘ, 20 సంఘాలు ఉన్నాయని. అలాగే త్రిదశత్ ఇత్యస్య స్థానే త్రిన్ ఆదేశ. త్రిదశత్ అనే ప్రాతిపదిక స్థానంలో త్రిన్ ఆదేశం వస్తుంది. దాంతోపాటు షట్చ ప్రత్యయం నిపాత్యతే. త్రిన్ ఆదేశం ప్లస్ షట్చ ప్రత్యయం కూడా వస్తుందన్నమాట. త్రిన్ ప్లస్ షట్ కలిపి త్రింశత్ అయిపోతుంది. ఇప్పుడు అపదాంతంలో ఉంది కదా, ఆ నకారానికి అనుస్పాదన చేసుకుంటామట. అనుస్పాదన చేసుకుని త్రింశత్ వస్తుందన్నమాట. త్రింశత్ ప్రత్యయం నిపాత్యతే, అందుకే త్రింశత్ ఇతి అని రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. అలాగే త్రయోదశత పరిమాణం అస్య త్రింశత్ అని రూపం మనకు వస్తుంది. విగ్రహవాక్యం అనమాట. త్రయోదశత పరిమాణంతో యుక్తమైన దాన్ని త్రింశత్ అని చెప్పి మనం ప్రస్తావించుకుంటాము. అలాగే చతుర్దశత్ ఇత్యస్య స్థానే 4 ఆదేశం వస్తుంది. ఆ స్థానంలో చతుర్దశత్ అనే ప్రాతిపదిక స్థానంలో 4 ఆదేశం వస్తుంది. శతచ ప్రత్యయం నిపాతి, అలాగే శతి ప్రత్యయం కూడా వస్తుంది, నిపాతం చేస్తాం. శతచ ప్రత్యయం నిపాత్యతే. ఈ రకంగా 40 ఇది మనకు సంఖ్యావాచి సంఖ్య రూపం వస్తుందన్నమాట. అంటే దీని విగ్రహవాక్యం మళ్ళీ 4 దశత 4 పదులు ఉంటుందని, 4 పదులు కలిగినట్టు పరిమాణం అస్య దీనికి ఉంది. అందుకే 4 దశత పరిమాణం అస్య 40 అని చెప్పి చెప్పుకుంటాం. అలాగే పంచదశత్ ఇత్యస్య స్థానే 5 ఆదేశాః శతచ ప్రత్యయం నిపాత్యతే. పంచదశత్ ప్రాతిపదికం స్థానంలో 5 ఆదేశం వస్తుందండి. 5 ఆదేశం వస్తుంది, తర్వాత షత్ ప్రత్యయం, అందుకే 50 ప్రత్యయం నిపాత్యతే, అందుకే 50 ఇది. దీనికి విగ్రహవాక్య రూపంలో పంచదశత పరిమాణమస్య 50 అనే రూపం మనకు సంఖ్యావాచ్య రూపం సిద్ధిస్తుందన్నమాట. అలాగే షడ్దశత్ ఇత్యస్య స్థానే షడ్దశత్ 6 పదులు షడ్దశత్ ఇత్యస్య స్థానే మనకు శశభావం వస్తుందన్నమాట. షడ్ స్థానం శశభావం వస్తుంది. అలాగే తి ప్రత్యయో అపదత్వం చ ఆపదత్వం చ తి ప్రత్యయం కూడా వస్తుందన్నమాట. తి ప్రత్యయం వచ్చినప్పుడు మనకు తి ప్రత్యయో అపదత్వం చ, ఈ రకంగా ఈ 2 షష్ఠి వస్తుందన్నమాట. ఇక్కడ ష్టుత్వ సంధి చేసుకుంటే షస్సు ప్లస్ తి షష్ఠి రీతి మనకు సంఖ్యావాచి రూపం వస్తుందన్నమాట. అంటే దీన్ని విగ్రహవాక్య రూపంలో
షడ్దశతః పరిమాణమస్య షష్ఠిః అని చెప్పి మనం ప్రస్తావించుకుంటాం. అలాగే సప్తదశత్ ఇత్యస్య స్థానే సప్తభావః, సప్తదశ ప్రాతిపదిక స్థానంలో సప్త అని పేరు పెట్టుకుంటాము. సప్తదశత్ ఇత్యస్య స్థానే సప్తభావః, సప్తదశ ఇత్యస్య స్థానే సప్తభావ అంటే సప్త అనే ఆదేశం వస్తుంది. తర్వాత తిష్ట ప్రత్యయ, టీ ప్రత్యయం వస్తుంది అన్నమాట. అందుకే సప్తతి ఇది మనకు రూపం సిద్ధిస్తున్నాడు. దీనికి విగ్రహవాక్య రూపంలో సప్తదశతః పరిమాణమస్య సప్తతి, సప్త ప్లస్ తి సప్తతి తర్వాత తెచ్చుకొని ఋత్వ విసర్గం కామన్ గా ఉంటుంది. అలాగే అష్టదశత్ ప్రత్యస్య స్థానే అశీభావః, తిష్ట ప్రత్యయ, అశీభావం తి ప్రత్యయం తీసుకొస్తున్నాం. అప్పుడు అశీభావం తి ప్రత్యయం కలిపితే అశీతి రూపం మనకు సిద్ధించింది. అశీతి రీతి అంటే అష్టౌదశతః పరిమాణమస్య అశీతి అనే రూపం వస్తుంది. అలాగే నవదశత్ ఇత్యస్య స్థానే నవభావః తిష్ట ప్రత్యయ, నవదశ ఈ స్థానంలో నవభావం వస్తుంది, తి ప్రత్యయం వస్తుంది అన్నమాట. అప్పుడు నవదశతః పరిమాణమస్య నవతిః, నవదశతః పరిమాణం అస్య నవతిః, నవదశతః పరిమాణమస్య నవతిః అలా రూపం మనకు వస్తుంది అన్నమాట. అలాగే దశత్ ఇత్యస్ అన్నిట్లో చూడు అని క్రమంగా అదే రూపంగా ఒకే రకంగా ఉన్నాయి ప్రతిపదికాలు. దశత్ ఇత్యస్య స్థానే శభావః తశ్చ ప్రత్యయః, దశత్ ఇత్యస్య స్థానే షాభావశ్చ, ఏంటి ఇక్కడ షాభావం వస్తుందన్నమాట. షాభావః తశ్చ ప్రత్యయ, షాభావం ప్లస్ తా ప్రత్యయము అంటే దశతి సంపూర్ణ ప్రాతిపదిక షా వస్తుంది, పక్కన తా ప్రత్యయం తెచ్చుకుంటాము. తా ప్రత్యయం తెచ్చుకుంటే షా తాగలి శత అయిపోయింది అన్నమాట. అందుకే శతమితి రూపం మనకు సిద్ధిస్తుంది. అలాగే అంతిమ దశతః పరిమాణమస్య శతం ఈ విగ్రహవాక్య రూపం చూసినట్టే ఆ 10 పదులతో యుక్తమైన పరిమాణం దేనికి అవుతుందని శతం అంటాము. ఈ రకంగా మనకు రూపాలు క్రమంగా ఇవ్వబడ్డాయి అన్నమాట. అంటే ఇక్కడ అన్ని ప్రత్యయాలు ప్లస్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో నిపాతం ద్వారా తీసుకున్నామట. అంటే ఈ సంఖ్యావాద శబ్దాలు తయారు చేసుకోవడం కొరకు ఈ నిపాతం ద్వారా మనకు ప్రత్యయం ఆదేశాన్ని చేసుకుంటూ ఈ 10 నుంచి మొదలుకొని 100 వరకు సంఖ్యావాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రూపంలో మనం చూసాం. ఇందులో ఏమైనా సందేహం అనిపిస్తుంది ఎవరికన్నా? ఆచార్య, ఇక్కడ కొన్నిటికేమో ఆదేశాలు అన్నారు, కొన్నిటికేమో భావ అంటున్నారు. ఏంటి తేడా? భావం అంటే ఆదేశం, అదే తాత్పర్యం అండి. ఓకేనా? సరే, అది ఒకే తాత్పర్యం. అస్తు. పంచదశతౌ వర్గేవ నెక్స్ట్ చూడండి. పంచదశతో వర్గేవ, పంచదశతో ప్రథమ విభక్తి ద్వివచనం, వర్గే సప్తమ విభక్తి ఏకవచనం. వా అవ్యయపదం, వా అనేది అవ్యయపదం. సో ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాము. పంచదశత్ చ, పంచదశతో కలిపితే రెండింటిని కలిపితే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి తదస్య పరిమాణం తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పంచత్ దశత్ సూత్రంలో ఉన్నాయి. పంచత్ దశత్ ఇత్యేతౌ శబ్దౌ డతి ప్రత్యయాంతౌ. ఈ 2 శబ్దాలు అంటే డతి ప్రత్యయ అంటే డత్ ప్రత్యయం తీసుకొచ్చాను. పంచత్ దశత్ ఇతి ఏతౌ శబ్దం, ఈ 2 శబ్దాలు డతి ప్రత్యయాంతౌ. పంచత్తులో
దశత్తులో అత్తు కనిపిస్తుందా, డత్ ప్రత్యయం, డత్ కనిపిస్తే అత్తు మిగిలిన అనమాట. అదే డత్ ప్రత్యయం తేలిన శబ్దం అనమాట. అందుకే ఇవి ఏంటి, పంచత్ దశత్ అనే రెండు శబ్దాలు ఏవి, డతి ప్రత్యయాంతం. అందుకే సూత్రార్థంలో పంచత్ దశత్ ఇత్యేతౌ శబ్దం, రెండు శబ్దాల్లో అంతిమంలో అత్తు కనిపిస్తుంది కదా ఏదో, అది అత్ అనేది డతి ప్రత్యయాంతం, డతి ప్రత్యయాంతం యుక్తమై ఉంది. తదస్య పరిమాణం ఇది ఏతస్మిన్ విషయే, తద్ అస్య పరిమాణం ఇత్యేతస్మిన్ విషయ, ఈ విషయంలో వర్గే అభిధేయే, పరిమాణం ఇది ఏతస్మిన్ విషయే వర్గే అభిధేయే, వర్గ అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు నిపాత్యేతే, అది నిపాతం చేయబడుతుంది. గతి ప్రత్యయాంతో తదస్య పరిమాణం ఇత్యేతస్మిన్ విషయే వర్గే అభిధేయే వికల్పేన నిపాత్యేతే, నిపాతం చేయబడుతుంది. పంచదశ ఇత్యేతౌ శబ్దౌ డతి ప్రత్యయాంతో తదస్య పరిమాణం తద్ అస్య పరిమాణం ఇది ఏతస్మిన్ విషయే వర్గే అభిధేయ, వర్గం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు వికల్పంగా నిపాత్యతే, వికల్పంగా నిపాతం చేయబడుతుందంట. నిపాతితే వా వచనాత్, సూత్రం వికల్పంగా చెప్పాం కదా, కాబట్టి వా వచనాత్ పక్షే కన్నపి భవతి, సంఖ్యావాచి కదా. మనకి విశేషంగా ఇక్కడ మనం చెప్పుకున్నాం గతి ప్రత్యాంతాలు అని చెప్పుకున్నాం, నిపాతం చేయబడతాని చెప్పుకున్నాం. కానీ వికల్పంగా ఒకసారి మాత్రం నిపాతం చేయబడుతుంది. ఆ నిపాతం చేయని పక్షంలో సామాన్యంగా సంఖ్యావాచి గడి మనం కన్ ప్రత్యయం తెచ్చుకుంటామట. సంఖ్యాయ అతిశదంతాయ కన్ ప్రకారం కన్ ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే వా వచనాత్ అంటే వికల్ప వచనం చేత పక్షే నిపాతం కాని పక్షంలో కన్నపి భవతి, కన్ ప్రత్యయం కూడా వస్తుంది. ఉదాహరణ అదేవిధంగా పంచ పరిమాణం అస్య పంచత్ వర్గ దశ పరిమాణం అస్య దశద్వర్గ, ఈ రకంగా మనకు 2 రూపాయలు. అలాగే దశకో వర్గ పంచకో వర్గ, ఎప్పుడైతే మనకు కన్ ప్రత్యయం రాదో అప్పుడు పంచక దశక రూపాయలు చూసాం మనం. అలాగే పంచత్ దశత్ అనేది కూడా దతి ప్రత్యాంతం కదా, కాబట్టి మనకు ఇక్కడ నిపాతం చేత వస్తుంది. ఏదైతే నిపాతం చేయబడిన చూడండి, ఇక్కడ పంచం దశన్ प्रातिपदिक संख्यावाची है सो पक्ष में कन होकर पंचक दशक रूपाలు సిద్ధిస్తాయి. పంచం దతి ఈ భాగంలో ఓపెన్ చేస్తే పంచ్ అత్ కలిపితే పంచత్, అలాగే దశ ప్లస్ అత్ దశత్ అయిపోయింది. పంచం ప్లస్ దతి, దతి కనిపిస్తే అత్ మిగిలిన వాటి ఇక్కడ మనం టీ భాగం లోపం చేసుకున్నాం. పంచ్ అత్ కలిపితే పంచత్, దశ ప్లస్ అత్ దశత్, ఇలాగా మనకు రూపాలు సిద్ధించాయన్నమాట. సో అందుకే ఇక్కడ పంచ పరిమాణం అస్య పంచత్ వర్గ దశత్ వర్గ, ఇక్కడ మాత్రం పంచన్ దతి ప్రత్యాంతం నిపాతం చేయబడిందన్నమాట. దతి ప్రత్యాంతో తదస్య పరిమాణం అలాంటి అర్థంలో పరిమాణం ఇది ఏతస్మిన్ విషయే వర్గే అవిధేయాత్మకం నిపాతం చేయబడ్డాయన్నమాట. దతి ప్రత్యాంతం నిపాతం చేయబడింది, అది ఇక్కడ మనకు పంచదశలో చూపించబడింది. దతి ప్రత్యాయం వచ్చిన రూపం ఎలా ఉంటుంది, పంచం దతి పంచ అతి పంచ అట్టి బాగా పంచ గతిగా అతి మిగిలిన పంచత్ అయిపోయింది, అలాగా మనకు రూపం మిగిలింది అన్నమాట. అస్తు అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. పంచ అత్ పంచత్ అయిపోయింది, టీ భాగంలో అతిగా అత్ మిగులుతున్నాడు మనం లోపం చేసుకుంటే, అందుకే పంచత్ వచ్చిందన్నమాట. ఇది ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ కావద్దు. గతి ప్రతి గతి కనుమలు లోపల అత్ మిగులుతున్నమాట, లోపం పోయి అత్ మిగులుతున్నాడు, అది ఇక్కడ పంచ ప్లస్ అత్ పంచత్, దశ ప్లస్ అత్ దశత్, అలాగా మనకు రూపాలు సిద్ధిస్తాయి. నెక్స్ట్ చూడండి మహోదయ, ఇక్కడ పంక్తి టిప్పణి ఇచ్చారు, కింద టిప్పణి ఇచ్చారు. పంక్తి पंक्ति छंद में 40 अक्षर होते हैं. पंक्ति छंद में 40 अक्षर होते हैं. छंद में एक पाद 8 अक्षरों का माना जाता है. అంటే పంక్తి చంద్, ఇక్కడ మనకు పంక్తి అనేది సంఖ్య మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ పంక్తి అంటే 10 అక్షరం. పంక్తి చందుమే అంటే పంక్తి అనే ఛందస్సులో 40 అక్షరాలు ఉంటాయి. ఆ శ్లోకంలో ఆ మంత్రంలో
40 అక్షరాలు ఉంటే దాన్ని పంక్తి ఛందం అంటాం. పంక్తి ఛంద్ అంటామట. జగతి చందు, పంక్తి చందు, త్రిష్టు చంద్ అని చెప్తారా, అలా పంక్తి ఛందస్సులో 40 అక్షరాలు ఉంటాయి. అలాగే చందంలో ఒక పాదము 8 అక్షరాలతో, అంటే छंद में एक पाद 8 అక్షరం కా మానా జాతా హై. ఛందస్సులో ఒక పాదము 4 అక్షరాలతో ఉంటున్నాడు, ఒక పాదం. అలాగా ఇక్కడ అందుకే एक पाद 4 अक्षरों का माना जाता है. इस प्रकार पंक्ति छंद में 5 पाद होते हैं. అంటే ఇక్కడ 4 పాదాలు కాకుండా 5 పాదాలు ఉంటాయి అన్నమాట. అందుకే 5 4లో ఇక్కడ 8 కదా, 5 8 ఇక్కడ 40 అక్షరాలు వచ్చేస్తాయి. ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉన్నప్పుడు 5 పాదాలు అంటే 5 వాక్యాలు, 5 లైన్లు ఉంటాయి అన్నమాట శ్లోకంలో. దాన్ని అందుకే 40 అక్షరాలు వచ్చాయి. ఇలాగా ఎక్కడైతే 40 అక్షరాలు ఉంటే దాన్ని పంక్తి ఛందస్సుగా మనం గుర్తించాలి. ఎక్కడైనా శ్లోకంలో మనకు 5 చరణములతో యుక్తమైనటువంటి 5 పాదాలతో యుక్తమైనటువంటి ఛందస్సు కనిపిస్తున్నప్పుడు దాదాపుగా అది పంక్తి ఛందస్సు అయి ఉంటుంది. కానీ సంఖ్య ముఖ్యం. 20 అక్షరాలు ఉంటే ఖచ్చితంగా పంక్తి ఛందస్సు అవుతుంది. సూత్రంలో పంక్తి శబ్దక తాత్పర్యం ఈ రకంగా తీసుకోవాలని చెప్పి టిప్పణిలో ఇక్కడ స్పష్టంగా ఇవ్వబడింది. అస్తు ఉత్తమం. ఇక్కడ టిప్పణి కూడా అదే ఛందస్సు వైపు సంకేతించబడింది అన్నమాట. ఇక్కడ కూడా ఇది వేరే టిప్పణి. అస్తు అప్పుడే చెప్పుకున్నాం. అస్తు ఈ రకంగా మనకు ఈ సూత్రం యొక్క భావం వ్యక్తం చేసుకున్నాము. ఛందస్సు విషయంలో ఇది చెప్పబడింది. అస్తు జీ వరలక్ష్మి, దీంట్లో ఇంకేమైనా సందేహం ఉంది మీకు? అది ఛందస్సు విషయంలో ఎన్ని పాదాలు ఉంటాయి? 40 అక్షరాలు ఉంటే దాని పంక్తి ఛందం అని చెప్పుకున్నాము. దాని ప్రతి పాదంలో 8 అక్షరాలు, ఆ రకంగా 5 అక్షరాలుగా 5 పాదాలు కాబట్టి 40 అక్షరాలు మనకు కనిపిస్తే పంక్తి ఛందస్సుగా గుర్తించి అదే విధంగా ఉపయోగించుకోవాలి, అదే విధంగా చెప్పాలన్నమాట. ఆచార్య పంక్తి అంటే వరుస, లైన్ అని వస్తుంది కదండి. ఏంటండి వరుస? పంక్తి అంటే వరుస, లైన్ అని పంక్తి అంటే వరుస అని అర్థం వస్తున్నది. ఓకేనా? ఒక ఆసన పంక్తి అంటే పదం తీసుకున్నాం, పంక్తిని వరుస తీసుకున్న పంక్తి అంటే క్రమం తీసుకుంటాం. పంక్తి అంటే ఇప్పుడు చెప్పినటువంటి అలాగా సందర్భాన్ని బట్టి అర్థాలు భిన్న భిన్నంగా ద్యోతిస్తూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదొక చూడండి. సప్తనోయ్ ఛందసి. సప్తన పంచమి విభక్తి ఏకవచనం, ఐ ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ సూత్రంలో 3 పదాలు మనకు కనిపిస్తున్నాయట. అనువృత్తి వచ్చేసి వర్గే తదస్య పరిమాణం తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సప్తనః ప్రాతిపదికాత్ ఛందసి విషయే తదస్య పరిమాణం ఇత్యేతస్మిన్ అర్థే వర్గే అవిధేయే ఐ ప్రత్యయో భవతి. వర్గ అవిధేయాత్మకంగా ఉంటే ఐ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. సప్తనః ప్రాతిపదిక సూత్రంలో సప్తను అని చెప్పారు. సప్తని ప్రాతిపదిక ఐ ప్రత్యయం వస్తుందంట. ఎప్పుడు? ఛందసి విషయంలో మాత్రమే. అందుకే సప్తనః ప్రాతిపదిక ఛందసి విషయ తదస్య పరిమాణం ఇత్యేతస్మిన్ అర్థే. అలాగే వర్గే అవిధేయ ఐ ప్రత్యయో భవతి, ఐ ప్రత్యయం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ సప్త సాప్తాని అసృజన్. సప్త సాప్తాని అసృజన్. सप्त साप्तानी అంటే 7 సంఖ్యా వాలే వర్గ 7 అర్థాత్ 7 × 7 49 మదతోं का उत्पन्न किया అంటే 7 సప్త సప్తాని అసృజన్ అంటే ఇక్కడ 7 ప్రకారాల మదతోంకు ఉత్పన్నం చేశాడు. 7 సంఖ్యా వాలే వర్గ 7 अर्थात प्रकार के मदतों को उत्पन्न किया. 7 प्रकार के मदतों को उत्पन्न किया. ఉత్పన్నం చేశాడు అంటే ఇక్కడ 7 రకాలైనటువంటి ప్రయోగం ఇక్కడ ఉల్లేఖించబడింది పరిమాణార్థంలో. తస్య పరిమాణ విషయార్థంలో సప్తని ప్రాతిపదికం చేత వేద విషయంలో తదస్య పరిమాణం, ఇది ఇసుక పరిమాణం ఇలాంటి అర్థంలో ఐ ప్రత్యయం తెచ్చుకున్నాము. వర్గ అవిధేయ హోనే పదం, వర్గం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు మనం తీసుకోవాలి. సమూహం
అవిధేయాత్మకంగా మనం గ్రహించాలి. అందుకే సప్త సప్తాని సాత్ సంఖ్యావాయ వర్గ ఉత్పన్నం చేసింది, సప్త మధుత్వానికి ఉత్పన్నం చేసిందని చెప్పి మనం ఈ రకంగా సూత్రార్థం భాషార్థంలో అదే విధంగా చెప్పబడింది. సో మనకు సప్త సప్త అని మనకు రూపం అనేది సప్తను ప్రకారంగా సప్తను ప్రాతిపదికం చేత కదా. సో సప్తను ప్రాతిపదికం చేత అని ప్రయత్నం చేసుకుంటాము, ఐ ప్రయత్నం చేసుకుంటాం. సప్తన్ ఐ రాగానే టీ భాగం లోపం చేసుకుంటాం. సప్త ఐ టీ భాగం లోపం చేసుకుని సప్త ఐ కలిపితే సప్త తర్వాత శృతి తెచ్చుకొని అది మనకు లోపిస్తుంది అన్నమాట. అందుకే సప్త సప్త అని అసృజన్. ఈ రకంగా మనకు సప్త అనే సంఖ్యావాచ శబ్దం తయారవుతుంది. కాబట్టి ఛందస్సు విషయంలో ఆదివృద్ధి వస్తుంది కదండి, ఆదివృద్ధి సప్త సాప్తాని సాప్తాని తయారు చేసుకోవాలి. సప్త సాప్తాని అసృజన్. ఓకేనా? సప్తని ప్రాతిపదికం చేత ఇక్కడ మనకు ఐ ప్రత్యయం తెచ్చుకుంటాం, ఆ తెచ్చుకుంటూ సాప్తన్ తర్వాత టీ భాగం సాప్త సాప్త తర్వాత బహువచనంలో జస్థానంలో జషహసి ప్రకషి ఆదేశము తర్వాత నుమ్మాగం వచ్చేసి ఉపదా దీర్ఘం చేసుకున్న సాప్తాని సాప్తాని అలా వస్తుందన్నమాట. ఓకేనా? సప్త సాప్తాని అసృజన్. సో మధ్యలో ఉన్నటువంటి సాప్తాని శబ్దాన్ని నపుంసకలింగంలో కనిపిస్తుంది ఇక్కడ కర్మపదము. సప్త సాప్తాని అసృజన్ అని చెప్పి ఇక్కడ మనకు అదేవిధంగా అర్థము చెప్పబడింది. అస్తు. తో 7 ప్రకారాల యొక్క మరుతును ఉత్పన్నం చేశారనే అర్థంలో మనం ఛందస్సు విషయంలో సప్తని ప్రాతిపదికం చేస్తే ఐ ఈ రకంగా మనం ఈ సూత్రాన్ని ప్రారంభించుకున్నాము. మిగిలిన సూత్రాలు మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ ధన్యవాదాలు ఆచార్య. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓం నమస్తే.